తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించారు. కాగా తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడంపై కొంతకాలంగా తెలంగాణ వైపు నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో చిన్న చూపు చూస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో తనకు ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ భేటీలో ఈ విషయంలో ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అనేది శ్రీవారి భక్తులలో ఆసక్తిగా మారింది. ఇక వీరి బయటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, చక్రి ఇటీవలే టీటీడీ చైర్మన్ గా నియామకమైనటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం ను కలవడం జరిగింది. ఆయనకు టీటీడీ తీర్థ ప్రసాదాలను అలాగే టీటీడీ క్యాలెండర్ ను కూడా అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖ అనుమతించడం లేదు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయంలో కాస్త గురుగానే ఉన్నారు ఏపీ ప్రభుత్వంపై అని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ కూడా తాజాగా రాజకీయ వర్గాల్లో అయితే ఒకంత ఆసక్తి నెలకొస్తా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా ఖచ్చితంగా టీటీడీ అనుమతించాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా చైర్మన్ ను కోరినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు ఖచ్చితంగా టీటీడీ నుంచి అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే సహకారం ఉండేదో అదే విధంగా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇంకా పలు విషయాలు ముఖ్యంగా తెలంగాణ ఏదైతే తెలంగాణ నుంచి నిత్యం కూడా వేలాది మంది ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారు అని చెప్పేసి కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడి ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటీవలే నియామకం టీటీడీ చైర్మన్ గా నియామకమైనటువంటి బిఆర్ నాయుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అనంతరం అదేవిధంగా ఇతర మంత్రులను కూడా కలుస్తారు అని చెప్పేసి కూడా బిఆర్ నాయుడు తెలిసినట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఏపీ గాని ఇటు తెలంగాణ గాని రెండు రాష్ట్రాల ప్రజలు మాకు సమానమే. రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల లేఖల్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయడానికి ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకువెళ్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.